ఈరోజు గణేష్ సేన ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైన ప్రకటన చేయడం జరిగింది, పిలుపునియడం జరిగింది. మా గణేష్ ఆ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులైన రాఘవరెడ్డి గారు, మరి ప్రధాన కార్యదర్శి మన శశిధర్ గారు, ఆలయ భాస్కర్ రాజు గారు కూడా, వైకుంఠమ్మ అన్న గారు, వీళ్ళందరూ కూడా ఒక పిలుపునియడం జరిగింది. కేవలం ప ఏదైతే గోహత్య చేయడానికి ఈరోజు ముస్లింలు ఏదైతే బక్రీద్ మూలంగా ఒక పనిగట్టుకొని చేస్తున్నారో అది కేవలం మతం మతాన్ని మత సామరస్యాన్ని ఇది చేయడానికే, వాళ్ళు గొడవలు చేయడానికి ఈ పని చేయడం జరుగుతుంది. బక్రీద్ అనేది 100 ఏళ్ళ నుండి నడుస్తుంది, 50 ఏళ్ళకెళ్ళి నడుస్తుంది. మరి ఈ 5 ఏళ్ళకెళ్ళే ఈ గోమాతను చంపడం ఎందుకు, గోవులను చంపడం ఎందుకు, నందిలను చంపడం ఎందుకు? ఎందుకంటే ఈ గోమాతలో 36 కోట్ల దేవతలను పూజించే హిందువులు ఈ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదో రకంగా భారతదేశంలోనైనా మన భాగ్యనగరంలోనైనా ఈ గొడవలు సృష్టించి దాని మీద వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఒక కుట్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిర్మూలించడానికి ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న సంస్థలన్నీ కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నది, గోహత్యలు చేయకూడదు అని. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా ఇటువంటి గోహత్యలు లేవు, నిషేధించబడినాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను నేను ముస్లిము, కాంగ్రెస్ ముస్లిం అయితే ముస్లిం కాంగ్రెసు, నేను రేవంతుద్దీన్ అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు దీన్ని అన్నిటికీ ప్రోత్సహిస్తుంది కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం దీన్ని ఆపాలని నేను కోరుకుంటున్నాను. మనం చూస్తున్నాం ఇవాళ ఎంఐఎం గుండాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యథేచ్ఛగా శాంతి భద్రతలను ఉల్లంఘిస్తూ వీధుల రౌడీలాగా హైదరాబాద్ రోడ్ల మీద ఎట్లా హల్చల్ చేస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళ మీద మాత్రం కేసులు బుక్ కావు. ఎవరైతే గోవుని కాపాడాలి, ఏవైతే మనం అమ్మలాగా పూజిస్తామో ఆ గోవును రక్షించాలని హిందూ యువకుల మీద ఇవాళ బైండ్ ఓవర్లు, అక్రమ కేసులు ఇలా ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇవన్నీ ఆపేయాలి. గోరక్షకులు ఏం కొడుతున్నారు, గోవులను కాపాడాలి. దాని బాధ్యత ఇవ్వాలి ఈ రాష్ట్ర హోంమంత్రిది, ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఈ రాష్ట్ర ప్రభు సంవర్ధన శాఖ మంత్రి, మొత్తానికి ప్రభుత్వాన్ని బాధ్యత. వాళ్ళు బాధ్యతలను విస్మరిస్తూ బుజ్జగింపు రాజకీయాల కోసం వీళ్ళు ఎంఐఎంకి సపోర్ట్ చేస్తూ ఇవాళ గోవులను హైదరాబాద్ ప్రతి గల్లీలో కూడా ఇలా గోవులు వచ్చినాయి అంటే దానికి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి. వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.